శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయం 20వ శ్లోకాన్ని ఇష్టముతో చదువుదాం. అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్. ఓ పార్వతి, మనుష్యుడు సమస్త జగత్కారణమైన అజ్ఞాన కారణమును నశింపజేయునట్టిదియును జన్మ కర్మ నివారకమును అగు సద్గురు పాదోదకమును బ్రహ్మ జ్ఞాన వైరాగ్యముల కొరకు త్రాగవలయను. మానవుడికి వైరాగ్యం అనేది ఒకటి అవసరం. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ వలన ప్రాప్తించినటువంటి దాన్ని మరవకుండా ఉన్న స్థితి కలగాలి. దైవ కృప, దైవ ప్రసాదం, గురు ప్రసాదముగా ప్రాప్తిస్తుంది మానవుడికి ఆ యొక్క సుజ్ఞానం అనేటువంటిది. ఆ సుజ్ఞానము వలన నీకు నిజమేమిటో తెలియబడుతుంది. తదుపరి మళ్ళీ ఈ మాయా ప్రపంచము ఒక ప్రభావం వలన, మన పరిసర ప్రాంతముల ప్రభావం వలన మళ్ళీ మనకు సత్యం మరుగునబడి మాయ తాండవాడుతుంది. ఈ మాయా తాండవం దరిదాపుకు రాకుండా ఉండాలి అంటే నిజమైనటువంటి వైరాగ్యం ప్రాప్తించాలి. ఆ వైరాగ్యం ప్రాప్తించాలి అంటే గురు పాదోదకము వలన అజ్ఞానం పూర్తిగా మూలములతో కూకుట వేళ్లతో నశింపబడాలి. అజ్ఞాన మూలహరణం, ఈ జన్మకు కారణమైనటువంటిది అజ్ఞానమే కదా మూల బీజమై ఉన్నది. ఆ అజ్ఞానం పూర్తిగా నశించాలి. కాస్త అజాగ్రత్తగా ఉన్నప్పటికీ అది మొత్తము వచ్చి మళ్ళీ ఆ అజ్ఞానం అనేది ఈ జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఒక గృహములో అన్ని కిటికీలు మూసి ఒక కిటికీ తెరిచి పెట్టితే ఆ దారిలో వచ్చినటువంటి గాలి దీపమును ఆర్పివేయగలదు కదా. ఆ విధముగా అన్ని సాధన సంపత్త కలిగి ఉండి కూడా సాధన సంపత్తి సరిపోయింది అనుకోకుండా గురువు చెప్పినటువంటి గురు బోధతో నీకు విషయము తెలియబడినప్పటికీ కూడా అజాగ్రత్తగా ఉండకుండా జాగరూకత వహించి ఉన్నవాడికి మాయ భయము లేదు. అటు కాకుండా కొంతకాలము సీజన భక్తిలాగా గురువును సేవించి నాకు తెలుసు అని అజాగ్రత్తలో ఉన్నటువంటి వాడికి మళ్ళీ మాయా ప్రభావం తప్పకుండా కమ్మివేస్తుంది. అజ్ఞానం అనేది మాయ అనేటువంటిది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. అందుచేతనే ఎప్పుడు కూడా వైరాగ్యం అనేది ప్రాప్తించాలి నాకు గురుదేవా. ఈ అజ్ఞానాంధకారమును తొలగించినటువంటి స్థితి, జ్ఞానాన్ని పొందినటువంటి స్థితి ఎప్పుడు కూడా నాకు క్రమంగా ఉండాలి. నాకు అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా తొలగించావు గురుదేవా. ఈ యొక్క క్రోధాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, మదమత్సరాలని ఇవి అన్నీ కూడా నీ యొక్క కరుణ వలన తొలగించుకున్నాను. ఇదే స్థితి నాకు ఉండేటువంటి వైరాగ్యాన్ని ప్రసాదించు అని గురువుని ప్రార్థించాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా ఆ మాయ ప్రభావం మన పైన పడకుండా ఉంటుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు ఉండజూడగలుగుతాం, లేని దాన్ని లేనట్టు తెలుసుకోగలుగుతాం. ఇదే మనకు ఈ యొక్క గురు పాదోదకము వలన మనకు ప్రాప్తించేటువంటి గొప్ప ఫలం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.